నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. డయాబెటీస్ తగ్గాలి అని అంటే స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గాలి. సో దీనికి నేచర్ మంత్రాలు మీరు ఏం చేస్తారు? ఉన్న మెడిసిన్ తీసేయాలి, ఓన్లీ ఫుడ్తో తగ్గియాలి. ఇట్లా అనుకొని ఫుడ్ నుంచి వచ్చాము. సంపూర్ణంగా నేచర్ మంత్రం అనేది ఇంకా ఏది చేసినా కూడా డబ్బులు తగ్గించిద్ది అనేది ఒక ధైర్యం రావటం అక్కడి నుంచి. ఇప్పుడు ఒక అద్భుతమైన ఫుడ్ అంటే మనకి స్ప్రౌట్సే, దాన్ని మించిన ఫుడ్ ఉండదు. దాన్ని తీసుకొచ్చాం మేము. ఎంత రిస్క్ అని ఉన్నాను, ఏమైనా కానీ అనుకోండి దాన్ని తీసుకురావటం. తీసుకొచ్చి నాకు అనుకున్నాం ఇక దీన్ని మించింది లేదు. ఫుడ్లో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాం. ఇంకా నేచర్ ఫుడ్ మీద ఆధారపడి చేస్తూ ఉంటారు కదా, సో ఆ ఫుడ్ అనేది ఎలా ఉంటుంది? మేము ఏం చేస్తామంటే ముందు కోర్సులో జాయిన్ కాగానే ముందు వాళ్ళకి ఒక ధైర్యం ఇస్తాం. ఖచ్చితంగా ఉంటేనే వాళ్ళు కరెక్ట్గా చేయగలుగుతారు. నేచర్ మంత్రాకి వచ్చారు వాళ్ళు, సో వాళ్ళని ఎలా డయాగ్నోస్ చేస్తారు? మనం ఎట్లాగో 100% మన ప్లానింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక షుగరే కాదు కదా, ఇన్ని సమస్యలు ఉన్నా కూడా నేచురోపతిలో ఉండే ఒక అద్భుతం ఏంటంటే మెడిసిన్ అయితే ఏ జబ్బు వస్తే దానికే మెడిసిన్ ఉంటుంది. హలో సార్, నమస్తే. నమస్తే. ఈ రోజుల్లో చూసుకుంటే సంపాదన లేని మనుషులైనా ఉన్నారేమో కానీ స్ట్రెస్ లేని మనుషులే లేరు, అలాగే షుగర్ లేని ఇల్లు లేదు. మనకు హైదరాబాద్ అయితే ఇప్పుడు లిటరలీ హబ్ అయిపోయింది, క్యాపిటల్ అయిపోయింది షుగర్ కి. అయితే స్ట్రెస్ లెవెల్స్ కూడా మనకు డయాబెటీస్ లో మేజర్ పార్ట్ ప్లే చేస్తాయి కదా. అయితే డయాబెటీస్ తగ్గాలి అని అంటే స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గాలి. సో దీనికి నేచర్ మంత్రాలు మీరు ఏం చేస్తారు? అందుకే ఇందులో ట్రయాంగిల్ ప్యాకేజ్ అని ఒకటి తీసుకొచ్చాము. ముందైతే మేము ఓన్లీ షుగర్ని దృష్టిలో పెట్టుకొని చేసాం. మిగిలిన సమస్యలు ఉన్న షుగర్ మెయిన్. ఎందుకంటే మీరు అన్నట్టు హైదరాబాద్ మనకి డయాబెటీస్ అయిపోయింది కదా, అలాంటిది జరుగుతుంది కాబట్టి దానికి ముందు ఓన్లీ ఫుడ్ అనుకున్నాం. ఫుడ్తో ఎంతవరకు తగ్గియచ్చు అనేది ఇంకెక్కడో లోపం కనపడుతుంది, ఇంకేం చేస్తున్నాం అది అంతా రీసెర్చ్ లాగా వచ్చింది. ఎందుకంటే మనకి వేరే ట్రీట్మెంట్లు అంటే అవి మెడిసిన్ ఉంటుంది లేకపోతే ఇంకోటి ఉంటుంది. ఇది కాదు కదా, ఉన్న మెడిసిన్ తీసేయాలి, ఓన్లీ ఫుడ్తో తగ్గియాలి. ఇట్లా అనుకొని ఫుడ్ నుంచి వచ్చాము. దాని తర్వాత ఇంకేం తక్కువ చేస్తున్నాం, ఇంకెక్కడ లోపం జరుగుతుందంటే మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ ఒకటి కావాలి, మళ్ళీ దానికోసం అని మళ్ళీ యోగా ఇంక్లూడ్ చేసాము. ఆ తర్వాత మళ్ళీ ఇంకెక్కడో లోపం తెలుస్తుంది మనకి, కాదు ఇంకా రిజల్ట్స్ ఇంకా బాగా రావాలి, ఇంకేం చేయాలి. అప్పుడు తెలిసింది స్ట్రెస్ అనేది భయంకరంగా ఉంటే కనుక మనకు షుగర్ తగ్గదు అనేది ఇక్కడ అర్థమైపోయింది. అర్థమయ్యి అప్పుడు దాన్ని మెడిటేషన్ ద్వారా తీసుకొచ్చాం. అంటే ఒక ట్రయాంగిల్ అనేది తీసుకొచ్చినాక ఒక సంపూర్ణంగా నేచర్ మంత్రం అనేది ఇంకా ఏది చేసినా కూడా డబ్బులు తగ్గించిద్ది అనేది ఒక ధైర్యం రావటం అక్కడి నుంచి. ఒక ప్లానింగ్ కూడా దాన్ని ఆ మూడింటిని కలుపుకొని చేయటం, ఇదంతా అప్పటి నుంచి జరుగుతుంది. అయితే మీరు చూస్తుంటే ఓవరాల్ గా ఒక హోలిస్టిక్ అప్రోచ్ లాగా ఉంది. బయట ఏంటంటే చాలా మంది ఈ మెడిసిన్ వాడండి, ఈ మందులు వేసుకోండి తగ్గిపోతుంది అని చెప్పేసి ఏదో పెద్ద పెద్ద థంబ్నెయిల్స్, పెద్ద పెద్ద హోర్డింగ్స్ అట్లా పెట్టి చెప్తూ ఉంటారు. కానీ ఎవరిని నమ్మాలో లిటరలీ చాలా మందికి డౌట్ ఉంది ఇంకా. కానీ ఎవరిని నమ్మితే మళ్ళీ కొత్తగా ఏ ప్రాబ్లం వస్తుంది అన్నట్టుగా కూడా అయిపోయింది. కానీ మనకి ఇక్కడ నేచర్ మంత్రాల్లో చూసుకుంటే బేసిక్ లెవెల్లో నేచర్ ఫుడ్ మీద ఆధారపడి చేస్తూ ఉంటారు కదా. సో ఆ ఫుడ్ అనేది ఎలా ఉంటుంది, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఓవరాల్ గా తగ్గించడానికి వాళ్ళకి? ఈ ట్రయాంగిల్ ప్యాకేజ్లో ఒకవైపు అన్ని మేము ఏం చేస్తామంటే ముందు కోర్సులో జాయిన్ కాగానే ముందు వాళ్ళకి ఒక ధైర్యం ఇస్తాం. వాళ్ళకి ఒక మోటివేషన్ అనేది ఖచ్చితంగా ఉంటేనే వాళ్ళు కరెక్ట్గా చేయగలుగుతారు. వాళ్ళు ఏం చెప్తామంటే మీరు ఏం పట్టించుకోదు, ఒకటే పట్టించుకోండి, మీ గోల్ పెట్టుకోండి. మీకు షుగర్ ఉంది, ఎంత ఉంది, దాన్ని లేకుండా చేసుకోవటమే మీ గోల్. లేకపోతే బీపీ ఉంది, లేకపోతే 4-5 కలిసి కూడా ఉంటాయి. ఏదైనా కానీ మీ సమస్యలు తగ్గడమే మీ గోల్. ఆ గోల్ మీద వెరీ వెరీ స్ట్రాంగ్ ఉండాలి మీరు. అసలు దానికి ఇంకా మీరు పక్కగా చూడటానికి లేదు. ఇక్కడ ఏం చెప్తామో ఈ 2 months కోర్సులో మీరు అది చేసి తీరాలి, అప్పుడు మీకు రిజల్ట్ గన్ షాట్గా వచ్చింది అని చెప్తా ఉంటాం. చెప్పిన తర్వాత మనం దేనికి వస్తాం, ఫస్ట్ ఫుడ్ తీసుకుంటాం. ఫుడ్ అనేది మేము మెల్లగా ముందు నుంచి, ఇప్పుడు ఒక అద్భుతమైన ఫుడ్ అంటే మనకి స్ప్రౌట్సే, దాన్ని మించిన ఫుడ్ ఉండదు. కానీ మేము ఏం తీసుకొచ్చాం దాంట్లోంచి మైక్రోగ్రీన్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది కానీ అది సక్సెస్ కావట్లేదు ఎవరు. ఎందుకంటే దాంట్లో ఉండే మార్కెటింగ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, దాన్ని తయారు చేసే విధానం కావచ్చు, ఏదో ఒకటి. అది ఒక అత్యున్నతమైన ఫుడ్. అటువంటి స్ప్రౌట్స్ని మించిన ఫుడ్ అది. దాన్ని తీసుకొచ్చాం మేము. ఎంత రిస్క్ అని ఉన్నాను, ఏమైనా కానీ అనుకోండి దాన్ని తీసుకురావటం. అది ఇంకా మేము అది తీసుకొచ్చినాక అనుకున్నాం ఇక దీన్ని మించింది లేదు. ఫుడ్లో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాం ఇంకా అని దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవటం. ఈ మూడింటిని కూడా ఒక్కొక్కటి అట్లా తీసుకోవటం బంధించేసాం. ఇంకెందుకు తగ్గవని చూద్దాం అనేది. ఇంకా తగ్గకపోతే ఏం కారణాలు ఉంటాయి అనేది కూడా చూసాం. ఇంకా ఎందుకు తగ్గకపోవడానికి ఇంకేం రీజన్స్ ఉంటాయి అంటే కనుక ఏం మాకు కనపడుతున్నాయి అంటే, సరే వాళ్ళు సరిగ్గా చేయనప్పుడు ఎలాగో తగ్గవు, ఆ పర్సంటేజ్ని బట్టి తగ్గుతాయి, అది పక్కన పెడదాం, అది మన చేతిలో పని కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఒక 90% పైన డ్యామేజ్ అయి ఉంటాయి అవయవాలు, ఎప్పటి నుంచో ఉండి ఇంకా తగ్గవు, సర్జరీలకు వెళ్ళాలి, ఇంకా బాధాకరమైన లైఫ్లు ఉంటాయి అక్కడి నుంచి. అది మాత్రం మనకి తగ్గట్లా. అంటే వాళ్ళ బాధలు తగ్గుతాయి, వాళ్ళు మెడిసిన్కి వెళ్ళకుండా సర్జరీలకు వెళ్ళకుండా అక్కడ దాకా వెళ్తుంది ఇది. కానీ ఆ కంప్లీట్గా 100% వెళ్ళట్లేదు. అంటే ఒక 10% బ్యాలెన్స్ ఉండిపోతుంది.
ఇంకా దానికి కూడా ఆలోచిస్తున్నాం ఇంకేమైనా ఉంటుందని, ఇంతకన్నా ఇంకా చూడాలి, ఇంకా అట్లా ఓకే. అట్లా జరుగుతున్నాం. సార్ ఇంటర్నల్‌గా ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడం ఇలాంటి అంటే ఆ 90% స్టేజ్ అంటేనే మాక్సిమం అంటే ఇంత ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది గదా! కొంతమందికి ఇంటర్నల్ ప్రాబ్లమ్ గాకుండా బయటకు గూడా దెబ్బ తెలియడము, లోపల నుండి ఇలా కొరికేస్తూ ఉంటుంది స్కిన్ అంతా, కాలికి దెబ్బ ఇలా ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో అయితే లిటరల్లీ అది తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంత అవును. లెవెల్స్‌కెళ్ళిపోతారు కదా! అవును. సో, అలాంటి వాళ్ళకి మళ్ళీ బేసిక్‌కి తీసుకొచ్చి నార్మలైజ్ ఎలా చేస్తారు? అదే మనం దీంట్లో ఏందంటే ఇంకా ఇప్పుడు మామూలుగా షుగర్ లెవెల్ ఉన్నోళ్ళకి చేసేదానికన్నా వాళ్ళు ఇంకొద్దిగా కేర్ తీసుకుంటాము. హ్మ్. కాకపోతే అది కూడా ప్రాబ్లమే. ఎందుకంటే ఆ రేంజ్‌కెళ్ళినప్పుడు వాళ్ళకి మెయిన్‌గా ఏం జరిగిద్దంటే వాళ్ళు ఒక డిప్రెషన్ మూడ్‌లో ఉంటారు. వాళ్ళకి ఇంకా తగ్గదేమో, హ్మ్. చుట్టూ కూడా మన సమాజం కూడా అట్లే ఉంటది. ఒకసారి వస్తే పోదు, ఇంకా జీవితం అంతా మందులు వాడాల్సిందే, నీ సావు ఇంతే, నీ కర్మ కంటిన్యూయస్ ఇంతే, బాధలో, పెయిన్‌లో ఉంటారు వాళ్ళు. పెయిన్‌లో ఉంటారు. అది ముందు బయటికి రారు. హ్మ్. అందుకని మనం ధైర్యం చెప్పడానికి, ధైర్యం చెప్పినా కూడా వాళ్ళు ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తా ఉంటారు. దానికేందంటే ఇప్పుడు మనకి అలోపతిలో కూడా ఇట్లాంటివి చాలా చేస్తారు కదమ్మా! మంచి సర్జరీలు అవన్నీ తప్పదది. ఎందుకంటే ఎంత నేచర్ కూడా ఎంత అద్భుతమో దాంట్లో ఉండే అద్భుతాలు కూడా దాంట్లో ఉంటాయి. ఇట్లాంటి సందర్భాల్లో అదే ఎక్కువ యూజ్ అయిద్ది. హ్మ్. దీనికన్నా ముందే దాన్ని మాత్రం, ఎందుకంటే ఆ పరిస్థితిలో ఈ అంత రిస్క్ ఇక్కడ చేయటం అనేది చాలా ఇబ్బంది అయితదది. అందుకని వాళ్ళు ఇక మాకు డాక్టర్లు ఉంటారు. మాకు డాక్టర్ ఫ్రెండ్ ఉంటాడు నాకు. అప్పుడు వాళ్ళతో మాట్లాడటం జరిగిద్ది ఇక్కడ. ఇది ఇట్లా ఉంది సార్, ఏం చేద్దాం అని. అప్పుడు దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడం ఇవన్నీ జరుగుతా ఉంటాయి. ఓకే. హ్మ్. సో, డయాబెటిసే గాకుండా పీసీఓడీ, పీసీఓఎస్ కానీ, హార్మోనల్ ఇంబాలెన్స్ రిలేటెడ్‌గా ఏదొచ్చినా థైరాయిడ్ గానీ, హ్మ్. అలాగే బీపీ గానీ, హైపర్‌టెన్షన్ ఇవన్నీ గూడా అవును. ప్రాబ్లమ్స్ ఒక్కొక్కరికి మల్టిపుల్ ఉంటున్నాయి. అవును. ఎప్పుడు ఎవరికి ఏది బయటపడుతుందో తెలియని తెలీదు. పరిస్థితి. ఎందుకంటే కొంతమంది అసలు టెస్ట్ చేపించుకుంటే నాకు కొత్తగా ఏదన్నా వస్తదేమో, ఈ హ్మ్. డాక్టర్లు కొత్తగా ఏదన్నా చెప్తారేమో అని చెప్పి చాలామంది ఇంట్లో నాకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్‌లోనే చాలామంది ఉన్నారు. హ్మ్. సో, అలాంటి వాళ్ళు ప్రాబ్లమ్ ఫ్యూచర్‌లో వస్తుందా? లేదంటే వాళ్ళకి ఆల్రెడీ ఉందా? తెలీదు. హ్మ్. సో, అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేచర్ మంత్రాకొచ్చారు వాళ్ళు. హ్మ్. సో, వాళ్ళని ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఏంటి ప్రాసెస్ ఏముంటుంది? ప్రాబ్లమ్స్ నిజంగా మీరనేది కరెక్టే అది. ఇప్పుడు ఒకళ్ళకి ఈ ఒక 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. హ్మ్. అన్నీ మొత్తం శరీరం అంతా ఇంకా అది ఇక మొత్తం పుచ్చిపోయి ఉంటది ఇక అది. అంత రేంజ్‌లో వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక. ఉన్నప్పుడు ఇక మనం మళ్ళీ, మళ్ళీ దానికే వస్తాం మనం. వాళ్ళు స్ట్రాంగ్ అవ్వాల్సిందే ముందు. వాటన్నిటికి భయపడకుండా దాన్ని మనం ఎట్లాగో 100% మన ప్లానింగ్ కరెక్ట్‌గా ఉంటది. ఇప్పుడు మనం ఒక షుగరే కాదు కదా! ఇన్ని సమస్యలున్నా కూడా అవును. నేచురోపతిలో ఉండే ఒక అద్భుతం ఏందంటే, మెడిసిన్ అయితే ఏ జబ్బొస్తే దానికే మెడిసిన్ ఉంటది. హ్మ్. హెడేక్ వస్తే దానికే, షుగర్ వస్తే దానికే, బీపీ వస్తే రైట్. దానికే, హార్మోనల్ ప్రాబ్లమ్ వస్తే దానికి సెపరేట్. మరి ఇది అది కాదు. ఇదేంటిదంటే మొత్తం ఫుడ్‌లో నుంచే రావాలి. హ్మ్. మనం ఇచ్చే ఫుడ్‌లో మనం ఇప్పుడు షుగర్‌కి వాడుతున్నాం అనుకోండి, బీపీ పోయిద్ది. బీపీకి వాడుతున్నాం అనుకోండి, థైరాయిడ్. ఇట్లా అన్నీ ఒకదానికొకటి సంబంధం ఉంటాయి ఇవి. ఓకే. అందుకని అందుకే అంటారు ఒక అద్భుతమైనది ఇక్కడ ఉంటదనేది. ఎందుకంటే అంత ఒక మూలాల నుంచి మనం ఎక్కడ జబ్బొచ్చిందో అక్కడి నుంచి మనం ఇదంతా చేసేది కాబట్టి. హ్మ్. అట్లే మనకు అందుకని వాళ్ళకి అన్ని సమస్యలు గూడా ఒకటి ముందు వెనక కావచ్చు. ఒక వారంలో మనకి తగ్గటం స్టార్ట్ అయిందంటే ఒక్కొక్కటి వరుస పెట్టి ఒక్కొక్కటి ఎళ్తా ఉంటాయి. కొద్దిగా టైం ఎక్కువ పట్టొచ్చు, కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చు గానీ మొత్తం ఇవన్నీ పోతాయేమో. పోనీ ఓకే. అనేది 90% డ్యామేజ్ కాకపోతే అన్నీ పోతాయి. ఓకే. ఏది ఉండదు. ఒకేసారి అన్ని రిజల్ట్స్ వస్తానే ఉంటాయి. అట్లా ఉంటది. ఓకే. ఓకే. సో, ఒక్కసారి బయట పడిందనుకోండి ప్రాబ్లము, వాళ్ళకి హ్మ్. ఉంటది ఇంకా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. ఎందుకంటే ఏది చూసుకున్నా ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చిందంటే మెడిసిన్ వైపే వెళ్తూ ఉంటారు. అవును. డాక్టర్ చెప్పకపోయినా కూడా ఆ! మీరెవరు చెప్పకపోయినా కూడా ఏ మెడిసిన్ తీసుకోవాలి? ఎలా వాడాలి? ఏంటనేదే ఉంటది. హ్మ్. కానీ ఫుడ్ ద్వారా అంటేనే మాత్రం చాలా గ్రేట్ అసలు. ఎందుకంటే ప్రాబ్లమ్ రాకముందే ఆర్ అవును. వచ్చిన తర్వాత కూడా ఫుడ్ అనేది ఎప్పటికైనా అవును. మెడిసిన్ లానే పనిచేస్తుంది. అవును. సో, మీరు దగ్గర ఎలాంటి ప్యాకేజెస్ ఉన్నాయి ఫుడ్‌కి గాని, లేదంటే మల్టిపుల్ ప్యాకేజెస్ ఉంటాయి కదా! ఆ! కిట్‌ని మీరు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో, అవునవును. అదెలా ఉంటుంది? ఇందులో ఒక 3 రకాల ప్యాకేజీలున్నాయమ్మా ఇందులో. ఇందులో ఒకటేందంటే ఓన్లీ హైదరాబాద్ సిటీ వరకి. హ్మ్. అంటే డెలివరీ సిస్టమ్ అంతా నేచర్ మంత్ర నుంచే ఎళ్తారు. ఒక 80% సిటీకి మనం ఇక్కడి నుంచే ఎళ్తది మాకు ఓకే. ఆఫీస్ నుంచే. ఇది ఒక పద్ధతి. అంటే వాళ్ళకి మైక్రోగిన్స్ ఇక్కడ ఎక్స్‌ట్రా ఉంటాయి. అంటే మనకి బయటికి పంపించే దాంట్లో మైక్రోగిన్స్ అనేది వాళ్ళు చేసుకోవాలి. అది హ్మ్. అంత ఈజీ పని కాదు కాబట్టి, ఇక్కడ మాత్రం మైక్రోగిన్స్ మిగిలిన ఫుడ్ అక్కడ ఇక్కడ సేమ్ ఉంటాయి. అదే మనకి అక్కడ రా ఫుడ్ పంపిస్తాం. ఇక్కడ మనం కుక్ చేసి ఇవన్నీ పంపిస్తాం. ఇది ఓకే. ఒక పద్ధతి హైదరాబాద్. ఔట్ స్టేషన్ అనేది మనకి ఇంకొక 2 రకాల ప్యాకేజీలుంటాయి. అదేందంటే కొంచెం ఒక 80%, 90% రా మెటీరియల్ ఇస్తాం మనం. హుహు. రా మెటీరియల్ ఇచ్చి వాళ్ళు ఎలా చేసుకోవాలనేది మొత్తం గైడ్ చేస్తాం. హైదరాబాద్ ఎంతో అక్కడ కూడా అంతే. దానికి సంబంధించినయి అంతా ఇవి యోగా గాని, మెడిటేషన్ గానియండి, మొత్తం అంతా సేమ్ ఉంటాయి. ఓకే. అక్కడ టెస్ట్‌లు, ఇక్కడ టెస్ట్‌లు. అక్కడ ఏ రోజు ఏం చేస్తాం, అక్కడ ఫాస్టింగ్ ఎక్కడ ఎలా చేస్తారు ఏ రోజు, ఇక్కడ అంతే. ఇవన్నీ సిస్టమ్ అంతా సేమ్ ఉంటది. ఆ ప్యాకేజ్ కాకుండా ఇంకోటుంటది. అంటే కొంత ఫైనాన్స్ సైడు బాగా తక్కువలో ఉంటారు కొంతమంది. ఓకే. కూలి చేసుకునే వాళ్ళుంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒకటి చేసాం. అంటే అప్పుడేందంటే వాళ్ళు ఇంట్లో ఎక్కువ వాడుకోవాలి. హుహు. మనం పంపించే మేజర్‌గా ఆ ప్రాబ్లమ్స్ తగ్గాయి. కొన్ని పౌడర్‌లు వాళ్ళకి దొరకని కొన్నుంటాయి. మేజర్‌గా ముఖ్యమైనయి. అవి ఓకే. మేము పంపిస్తే వాళ్ళు ఇంట్లో చేసుకునేయి అవంతా చెప్తాం. ఓకే. సిస్టమ్ ఏదైనా రిజల్ట్స్ అన్నది సేమ్ వస్తాయమ్మా. ఏది కూడా తక్కువ అంచనా ఏయటానికి లేదు. ఇక్కడైనా, అక్కడైనా.
కాకపోతే ఏంటంటే ఒక రకరకాల ఈ 3 రకాల ప్యాకేజ్ ఉంటాయి. ఎవరికి అన్నీ ఏది కూడా కావాలని అన్నీ కూడా ఇక్కడ కుక్ చేసి పంపిస్తాము. అక్కడ వాళ్ళు చేసుకోవాలి. మొత్తం గైడ్ చేయటం ఇక్కడ అక్కడ అంతా సేమ్ ఉంటుంది. ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.